కడప నగరంలోని ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద రోడ్డు చాలా చిన్నదిగా ఉన్నది. మరియు ఓల్డ్ బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చే వెహికల్స్ పోవడానికి చాలా అభ్యంతరకరంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్ బండ్లన్నీ కూడా రోడ్డు వైపు అటు ఇటు ఉంటాయి. ఈ షాప్స్ ఎవరైతే షాపింగ్ చేయబోతున్నారో ఫ్రూట్స్ కొనేవాళ్ళు రోడ్డు మీదనే బండ్లు నిలబెట్టేసి ఆ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నారు. ఇది చాలా అబ్స్ట్రక్షన్గా ఉన్నది. దీని విషయంలో ఈ మధ్య ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. దీని గురించి ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించి బ్యారికేడ్స్ రోడ్డుకి సెంటర్లో అరేంజ్ చేసి, అదేవిధంగా ఈ తోపుడు బండ్ల వాళ్ళందరినీ కూడా రోడ్డుకి ఎడ్జ్లో పెట్టుకునే విధంగా చేయడమైంది. దీనివల్ల ఏమంటే మనకు లెఫ్ట్ సైడ్ పోయే వాళ్ళకి ఎటువంటి అబ్స్ట్రక్షన్ ఉండదు, వచ్చే వాళ్ళకి ఎటువంటి అబ్స్ట్రక్షన్ ఉండదు. అంటే లెఫ్ట్ టు రైట్ ఫ్రీ ఫ్లో అయిపోతుంది. ఒకవేళ మనం బ్యారికేడ్స్ వేయలేదనుకోండి, ఈ బస్సు సెంటర్లో వెళ్తుంది. అదేవిధంగా ఈ ఆటో వాళ్ళు కూడా సెంటర్లో నిలబెట్టి రోడ్డు ఫ్రీ ఫ్లో లేకోకుండా ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎటు పోయే వాళ్ళకు కూడా మరి వచ్చే వాళ్ళకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా తోపుడు బండ్లు వాళ్ళు కూడా ఒక ఎడ్జ్లో పెట్టుకొని ఉంటారు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. ఇక లేకపోతే బండి వాళ్ళు కూడా ఒకరిని చూసి ఒకరు ముందుకు వస్తూ ఈ రోడ్డుకి అబ్స్ట్రక్షన్ కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా దీన్ని చాలా హర్షించారు, దీనికి వెల్కమ్ చెప్పారు. దీనికి మా ట్రాఫిక్ పోలీసులందరూ కూడా చాలా బాగా సహకరించారు. బ్యారికేడ్స్ అరేంజ్ చేయడము, మరియు అవి కదలకుండా సిమెంట్ వేసి దాన్ని ఫిక్స్ చేయడము జరిగింది. కొంతమంది రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్స్ కూడా కలిసి, సార్ చాలా అభ్యంతరకరంగా ఇబ్బందిగా ఉండింది సార్, ఈ విధంగా చేయడం వల్ల మాకు బస్సులు పోవడానికి చాలా ఈజీగా ఉంది అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, వీళ్ళు కూడా బాగుంది సార్, ఇప్పుడు మాకు ఇబ్బంది ఉండదు, లేదంటే ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ముఖ్యంగా బ్యాంకు దగ్గర, ఎస్బీఐ బ్యాంకు దగ్గర ఏమవుతుందంటే బ్యాంకులో పార్కింగ్ ప్లేస్ చాలా ఉన్నప్పటికీ కూడా బ్యాంకు మేనేజర్ వాళ్ళు ఒక వాచ్మెన్ని పెట్టేసి బయట బండ్లన్నీ లోపల రానియకుండా బయటే పెట్టుకునే విధంగా చేస్తున్నారు. అంటే రోడ్డు మీదనే పెట్టుకునే విధంగానే చేస్తున్నారు. అది ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇక్కడే కాదు, హాస్పిటల్స్ కూడా అదేవిధంగా. ఫర్ ఎగ్జాంపుల్ హోలిస్టిక్ హాస్పిటల్ తీసుకున్నా కూడా పార్కింగ్ ప్లేస్ కింద ఉంటుంది, కానీ ఆ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఆ డాక్టర్లకు సంబంధించిన కార్లు మాత్రం లోపల పెట్టడానికి అనుమతిస్తారు తప్ప హాస్పిటల్కి వచ్చే టూ వీలర్స్ పేషెంట్లవి ఎవరిని కూడా లోపలికి ఆక్యుపై చేయనీరు, రోడ్డు మీదనే పెట్టిచ్చేస్తారు. సో అంటే ఎవరి స్వార్థం వాళ్ళు ఇప్పుడు నిండిపోయినారు. ఆ విధంగా కాకుండా మనము ఈ విధంగా చేయడం వల్ల కొంచెం అది కూడా తగ్గుతుంది. సో ఆ వాచ్మెన్ కూడా చెప్పాను, బాబు మీ బ్యాంక్ పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, లోపలే పెట్టుకుంటే చాలా బాగుంటుంది, వెహికల్స్ లేకుంటే ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు కూడా కొంచెం మాట్లాడి ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ ఓల్డ్ బస్ స్టాండ్ ప్రెమిసెస్లో ఈ పూలంగళ్ళు కానీ తోపుడు బండ్లు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వ్యాపారం ఇదే ఎక్కువ ఏరియా కనుక ప్రజలు కూడా సహకరించి వాళ్ళ యొక్క బండ్లను తీసుకొని వచ్చినప్పుడు రోడ్డుకి సెంటర్లో కాకుండా రోడ్డుకి ఒక పక్కన, అంటే ఇతర రోడ్డు యూజర్స్కి, అంటే బాటసార్లకు కానీ ఇతర రోడ్డు యూజర్స్కి కానీ ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకోకుండా ఉండే విధంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఈ మధ్య ఈనాడు పేపర్లో వచ్చింది ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందని, అందుకు దాని విషయంలో నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ప్లాస్టిక్ దీంట్లో అయితే వాటర్ వేస్తే కొద్ది వెయిట్ ఉంటుంది, ఎవరు జరపడానికి వీలు పడదు అని వేస్తున్నాము. దీంట్లో ఇసుక కానీ వాటర్ కానీ వేసి నింపచ్చు. ఇప్పుడు చూసారు కదా, బస్సు వస్తూ ఉంది, బస్సు ఇప్పుడు వెళ్ళిపోతుంది. అంటే 2 బస్సులు పోవడానికి సరిపడా ప్లేస్ ఉంది ఇక్కడ. సో దాన్ని గమనించి ఈ బండ్లన్నీ కూడా కాస్త వెనక్కి పెట్టించడము, అదేవిధంగా ఈ బ్యారికేడ్స్ రోడ్డు సెంటర్లో వేసేసి రోడ్డుని డివైడ్ చేయడం జరిగింది. చాలా బాగుంది, అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్, ప్లీజ్ కోఆపరేట్ విత్ us and try to act